కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత అనే నన్ను ప్రకటించడం జరిగింది. గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. మరి మా నాయకులు, మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ హోదాల్లో ఉన్న వారందరూ, ప్రభుత్వ హోదాల్లో ఉన్న వారందరూ అందరి సహకారంతో, మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఎప్పుడు సెంటిమెంట్ గా, ఎప్పుడు సాంప్రదాయంగా మాకు చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ విధంగా ఈ రోజు మా నాయకులు, మా శ్రేయోభిలాషులు, పెద్దలు, కుటుంబ సభ్యులు అందరి ఒక్క సూచన సలహాలతో ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు ఇక్కడి నుంచి మరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏ విధంగా 2019లో మరి మాట ఇవ్వటం జరిగిందో, ఇచ్చిన మాట ప్రకారం మరి అమలు చేస్తూ అన్ని కూడా పూర్తి ఎజెండాని, పూర్తి మేనిఫెస్టోని అమలు చేస్తూ అందరికీ ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో మళ్లీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతారు. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా, అదే విధంగా వివిధ హోదాల్లో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, అనుబంధం ఉంది. అదే విధంగా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రతిష్టను పెంచడం కోసం మరి నేను కూడా అనేక కార్యక్రమాలు చేశాను. వారి ఇంటి బిడ్డగా, వారి ఆడబడుచుగా అందరూ కూడా మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా నన్ను వారి యొక్క సొంత బిడ్డగా, సొంత మనిషిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను భావిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో నాకు విజయం చేకూర్చడానికి అందరూ కూడా సహకరిస్తారు. ప్రజా మద్దతుతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది, వంగా గీత కూడా విజయం సాధిస్తుంది. ఆ నమ్మకం మాకు ఉంది. మా కార్యకర్తలు, నాయకుల సహకారంతో మేము ముందుకు వెళ్తాం. ఆ మహాలక్ష్మి అమ్మ ఆశీర్వాదంతో మరి తప్పకుండా విజయం సాధిస్తాం.